यदा ज्ञानदायिता संभविता सर्वजे संभविता पदार्थे संभविता नियमेन संभविता प्रकारेण उमा सहिता च कामेश्वरी सहित चंद्रशेखर स्वामिनः वार्षिक कल्याण महोत्सवं उंगनं वेट्ट नीलु मुट्टुकोंडि దంపతులు करिष्ये कारयिष्ये ముందుగా వినాయకుడి పూజ చేయాలి కాబట్టి పువ్వులు అక్షుతులు పట్టుకొని ఓం గజాననాయ నమః లేదా వినాయకాయ నమః అనుకుంటూ కళ్ళు మూసుకొని నమస్కారం చేయండి. ఓం గజాననం భూతగణాన్ని సేవితం కరిత్యం భూపరదాన భవనాం వేంగ్రోమాం వేంగ్రో నాదోమి జలోమై త్వైకైత్రారాయో భూవాయ యస్య వివనస్య కస్మై దేవాయ హరియావిహేవా సోహం 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 వినాయకుడి మీద నెక్క అక్షుతులు వేసి నమస్కారం ఓం సూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః సంగపూర్వజాయ నమః ఓం సర్వసంధ్యతాంబూలం సమర్పయామి. రెండు పూలు అక్షుతులు పట్టుకొని నమస్కారం చేయండి. జనవరికం భావేకమిక ధీనాం భూమస్రవస్రో వేశ్వరాజ బ్రహ్మణాత్ బ్రహ్మణత్వద ఆనశ్రున్ననవదర శ్రీరసాదనో ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ ఓం నారాయణాయ నమో భగవతే లోకనాథాయ నమస్తే జోమోదాయ జగన్నాథ విఘ్ననాథాయ సుదాయ శ్రీవల్లమోహోత్తరే నమో నమః. వినాయకుని పట్టుకొని పూలు అక్షుతులు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే మహావేదో త్రివిస్వన్నందసార్ లోపల ఉన్న దంపతులు బయట ఉన్న భక్తులు అందరూ కూడా చెప్పండి. ఓం ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి శ్రియం శ్రియం సౌఖ్యం చ సౌఖ్యం చ దేహి మే సుపుత్ర సుపుత్రాన్ పౌత్ర పౌత్రాన్ ప్రభ ప్రభ పుత్రాంశ్చ పుత్రాంశ్చ దేహి మే గణనాయక గణనాయక వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం గురు మే దేవ దేవ సర్వ సర్వ కార్యేషు కార్యేషు సర్వదా సర్వదా ఆవాహనం ఆవాహనం నజానామి 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 విసర్జనం విసర్జనం పూజాం చైవ నజానామి నజానామి సమస్వ సమస్వ గణనాయక గణనాయక. మీరు పట్టుకున్న పువ్వులాక్షితులు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అప్పులు వేసుకోండి. బయట ఉన్న భక్తులు లోపల ఉన్న దంపతులు అపరాధం శాస్త్రాంక్రియంతే అహర్నియమయ అసోహమివ అమద్వాక్షవస్వ పరమేశ్వరాయ ఏం ఏం భక్తి ఏం కరాధిపాత్మజన్మజాలే వగైకో నందనస్కుమే. దంపతుల్లో మగవాళ్ళు అక్షితులు పట్టుకోండి. ఆడవాళ్ళు వాళ్ళ చేతులు ఉత్తరేణితో 3 సార్లు నీళ్ళు వేయండి. మగవాళ్ళు నీళ్ళు అక్షితులు వినాయకుడి తీసుకుని విడిచిపెట్టండి. అనయా జ్ఞానావాహనాది షోడశోపచారపూజయాత్మకం సర్వలయాత్మకః మహాగణాధిపతిః సుగ్రీవానాథ భూత్వా ఉత్తరే స్వకర్మణ్య విఘ్నమస్తు భవంతు ఉత్తరే స్వకర్మణ్య విఘ్నమస్తు. గణపతి ప్రసాదం శిరసాముండామి. దంపతుల్లో మగవాళ్ళు వినాయకుడిని పూజ చేసిన అక్షతలు తీసుకొని శిరస్సు మీద వేసుకొని భార్య మీద వేయండి. ఆడవాళ్ళు పువ్వులు తీసుకొని పెట్టుకోండి. సహస్రవరమాదేవి శతమూలాద అంకురా సర్వమోహతమేవ బంధుర్వా విశ్వప్రణాశినీ. మహాగణాధిపతి ప్రసాదం శిరసాముండామి. దంపతుల వినాయకుడి మీద చేయండి. యజ్ఞాన యజ్ఞమై దండదేవా పూర్వే సాధ్యా సంతి దేవా స్వరకాలే పునరాగమనాయ కళ్యాణాంతే పునరాగమనాయ. ఇప్పుడు మనం కూడా వినాయకుడి పూజ చేశాం. మనం చేసిన ఈ కళ్యాణానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ వినాయక స్వామి వారిని వేడుకున్నాము. అందులో భాగంగా అందరి చోటి కూడా చెప్పించాం. మన జీవితానికి కావలసిన 2 లైన్లో వినాయకుడికి అడిగాం. ఆయుర్దేహి యశోదేహి శ్రియం सौख्यं च मे हिमे सुपुत्रान् पौत्रान् प्रपौत्रान् च
దేహమే ధనాయక అని అడిగారు. ఆయుష్ అడిగాం, ఎంతవరకు ఎంత కావాలని కూడా అడగలేదు. అలాగే ఆయుర్దేవి యశోదేవి కీర్తి ప్రతిష్టలు అడిగాం, ఎంత అని కూడా అడగలేదు. ఎంతవరకు కూడా అని కూడా అడగలేదు. శ్రీయం సౌఖ్యంత్యదేహమే, శ్రీయం అంటే ధనం, ఎంత ధనం కావాలని అడగలేదు. ఏ ధనం? ప్రకృతి ధనమా, శరీర ధనమా, బంధు ధనమా అని అడగలేదు. ధనం కావాలని అడిగారు. శ్రీయం సౌఖ్యంత్యదేహమే, సౌఖ్యం అంటే సుఖములు కావాలని అడిగాం. ఎలాంటి సుఖమని కూడా ప్రత్యేకంగా అడగలేదు. కానీ ఎంతవరకు అడిగాం? శ్రీయం సౌఖ్యంత్యదేహమే సుపుత్ర, సంతానం కలిగినంత వరకు అడిగాం. సంతానం అంటే కనీసం 30 సంవత్సరాలు అయితే కానీ సంతానం కలగదు. అయితే కానీ కలగదు. అక్కడ తాగేమా ప్రపౌత్రాంశ, ముని మానవులు పుట్టినంత వరకు గరికపోసలు పువ్వులు అక్షరులతో వినాయకుని పూజ చేయండి. 16 సార్లు ఓం వినాయకాయ నమః అనుకుంటూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నకాయ నమః, ఓం లంబోదర. భక్తి లేని పూజ పత్రిక చేయడం శాస్త్రం. భక్తి లేకుండా రోజంతా కూర్చొని పూజ చేసినా అది సిద్ధించదు. భక్తితో ఒక్క నిమిషం కూర్చొని చేసినా తప్పక సిద్ధిస్తుంది. భక్తి శ్రద్ధ. కూర్చున్న 10 నిమిషాలు కూడా భగవంతుని మీద దృష్టి ఉండాలి. ఏమండి, ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏమిటవుతుంది? ఏమీ అవ్వదు. ఎవరైతే పూజా సమయంలో, అది ఇల్లు అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, దేవాలయం అవ్వచ్చు, పూజా సమయంలో ఎవరు మాట్లాడతారో సప్త జన్మార్చనే కోరి బ్రహ్మహత్యా సమయరపి, 7 జన్మల్లో చేసిన పుణ్యం అంతా పోయి పాపం వస్తుంది. అక్కడ రాకుండా బ్రహ్మహత్యా దోషం వస్తుంది పూజా సమయంలో ఎవరు మాట్లాడితే. అది ఎందుకంటే దంపతులు అక్కడే కూర్చొని ఒక్కరే అక్కడ పూజ చేయడం లేదు. ఈ చేస్తున్న పూజ అందరం కూడా కలిసి చేస్తున్నాం. శాస్త్రం అదే చెప్పింది. ఏంటి? కర్త కారయితా చైవ ప్రాణకశ్చ అనుమోదక దుష్కృతం సుష్కృతం చైవ చత్వారి సమభాగినః. ఏ పని చేసినా నలుగురికి అది వస్తుంది. కర్త కూర్చుని చేస్తున్న దంపతులు అవ్వచ్చు, కూర్చుని పూజ చేస్తున్న వాళ్ళు కర్త. కారయిత దానికి కారకులు, పూజా సామాగ్రి అమర్చిన వాళ్ళు లేదా చేసిన వాళ్ళు, వారు కూడా ఇక్కడ అర్చకులు అవ్వచ్చు. కారయిత చైవ ప్రాణకశ్చ, ఇది చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాణకులే. ఆమోదక, బాగుంది బాగుంది అని చెప్పేవాళ్ళు, ఇది చేస్తే బాగుందని ఆమోదించిన వాళ్ళు. ఈ నలుగురికి కూడా సమభాగములకే ఫలితం ఇస్తారు ఆ భగవంతుడు. అప్పుడు ఏం లేదు, వాళ్ళు పూజ చేసినా మనం కూర్చొని చూసినా ఒకటే ఫలితం. కాబట్టి మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండకూడదు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఉన్నంతసేపు కూడా మౌనంగా ఉండి ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ కళ్యాణోత్సవాల్లో కానీ అభిషేక సమయంలో కానీ ఆ యొక్క దేవతా నామ స్మరణ చేస్తే మామూలు చేసిన జపం కన్నా ఇలాంటి ఉత్సవ సమయంలో చేసిన దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. జపతో నాస్తి పాతకం అని శాస్త్రం. ఎవరైతే జపం రోజు చేస్తారో వారి పాతకములు అంటవు అని శాస్త్రంలో ఉంది. కాబట్టి పూజ చేస్తున్నంతసేపు కూడా మనస్సు భగవంతుడి మీద ఉంచాలి. కలౌచ స్మరణాయుక్తి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. కృతేషు తపసామధ్యే త్రేతాయ యాగమాచరే ద్వాపరే దాన ధర్మాచ కలౌచ స్మరణాయుక్తి. కృతయుగంలో పుట్టలు పట్టినంత తపస్సు చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగే మోక్షం వచ్చేది. తర్వాత త్రేతాయ యాగమాచరే. త్రేతాయుగంలో యాగములు ఒక్కొక్క రోజు యాగాలు కావు, 12 సంవత్సరములు సంవత్సర కాలం బృహస్పత్రయాగమని, సత్రయాగమని, వాజపేయి, పౌండరీక, అశ్వమేధ యాగమని చేసేవారు. అప్పుడు పూర్ణాహుతి నుండి యజ్ఞపురుషుడు వచ్చి అనుగ్రహించేవాడు, ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు. అలాంటి యాగములు చేసేవారు. అప్పుడు ద్వాపరే దాన ధర్మాచ. ద్వాపర యుగంలో దాన ధర్మములు చేస్తే భగవంతుని అనుగ్రహం వచ్చేది. మరి కలియుగంలోనూ అంతసేపు కూర్చోలేరు, అంతసేపు యాగములు చేయలేరు, అంత దాన ధర్మం చేయలేరు. ఏం చెయ్యాలి? కలౌచ స్మరణాముక్తి. స్మరణ మాత్రం చేయాలి. దేవతనికి ఒక 10 నిమిషములైనా రోజు నామస్మరణ చేస్తే ఈ దేహానికి ముక్తి వస్తుంది, లేకపోతే రాదు. రోజంతా పూజ చేయమని శాస్త్రంలో చెప్పలేదు. శతం విహాయ భోక్తవ్యం.
100 పనులున్నా రోజుకు భోజనం చేయమని చెప్పింది, శరీరం నిలబడుతుంది. సహస్రం స్నానమాచరే, 1000 పనులున్నా స్నానం చేయమని శాస్త్రం చెప్పింది. 1,00,000 ఆరాధన చెయ్యాలి. దైవారాధన చేస్తే ఈ శరీరానికి మోక్షం వచ్చి మరొక మానవ జన్మ మరి ఉండదు. లేకపోతే మరలా 84 లక్షల కోట్ల జీవరాశిగా పుట్టే మళ్ళీ మానవ జన్మ వచ్చినంత వరకు మనం ఉండాలి. కాబట్టి ఈ మానవ జన్మలు ఉన్నంతసేపు దైవారాధన చేస్తూ నిత్యం కూడా దైవం యందు కూడా దృష్టి ఉండి పూజ చేయాలి. పూజ కూడా ఒక పద్ధతి ఉంది, ఎలా పడితే అలా పూజ చేయకూడదు. రోజు కూడా ఉదయాన్నే లేచి నువ్వు ఏదైతే పుష్పాన్ని బాంతో సౌకర్యాస్తూ స్వస్త్రే సమస్తు ప్రజాపతి క్రీడానుజాచరస్తు ఇంద్రుద్భా సర్వవేదిక క్రియాతరంగమారుంభాసంతే నమః ఓంకారమాది కృత్వా భవద్దరజ్ఞానః పుణ్యం పుణ్యాహమాదేశే. ఇప్పుడు మగవాళ్ళు అక్షతలు పట్టుకోండి, ఆడవాళ్ళు వారి చేతులు ఉత్తరంగా ఒకసారి నీళ్ళు వేయండి. ఆ నీళ్ళు అక్షతలు ఎదురు తూర్పు ఉన్న కలిసిలో విడిచిపెట్టండి మగవాళ్ళు. ఓం పుణ్యం పుణ్యాహమాదేశే వాచ్యత. ఆ 3 కలిసిల మీద కూడా చేయవేయండి. ఓం పుణ్యం పుణ్యాహమాదేశే వాచ్యత భద్రంగమే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాభ్యవిజయతాః శ్రేయంగే శిశవానందస్తనోభిః యజేవదేవహితం జనాయుః స్వస్తిరేంద్రో వృద్ధస్వాః స్వస్తిరక్షణావిశ్వవేదాః స్వస్తిరక్షణాక్షోనిష్టనేభిః స్వస్తినో బృహస్పతిర్దదాతు అష్టౌ దేవానవస్తో అజ్ఞానః జలస్రో దేవీరజాశ్రవిష్టాః ఏ యజ్ఞం వా ఆంతరజత్పరస్తాదు సంవత్సరేణ అమృతత్తు స్వస్తి. దంపతులు అక్షుతులు పట్టుకోండి, చెప్పండి. మహ్యం సహ కుటుంబాయ శుద్ధి కర్మణే వృద్ధి కర్మణే అభ్యుదయ కర్మణే మహాజన కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్మనే స్వస్తి భవంతో భవంతు. ముపదమం కలశాముద్ధరేతు స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు వర్షద సంపూర్ణమస్తు. ఎవరి గోత్రాలు వారు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిశ్చాస్తు శుభకం శుభమస్తు. కులరవి గోబ్రాహ్మణేపి శుభం భవతు సమర్వ సంపదస్తు. ఎలా తీశారో కలసులు అలా మరలా పెట్టియండి. ఓం శుచి ఓ హమజామృత శుచి నాగం శుచికం హినాం యత్వరకం శుచిభ్య. అందులో కలసులో నీళ్లు ఉన్నాయి కదా, ముందు కలసులో నీళ్లు మామిడాకుతో మగవాళ్ళు మీ మీద, మీ తెచ్చిన సామాగ్రి మీద మీ మీద చల్లుకోండి, మీ భార్య మీద చల్లండి. శుచి ఓ హమజామృత శుచి నాగం శుచికం హినాం యత్వరకం శుచిభ్య. అథేన సత్యామృతామాయం శుచి జన్మాన శుచి పాపకాః అగ్నిశుచి వ్రతమ శుచిర్వ్యప్రస్తుతి కవిః శుచిరోజరాహుతః ఉలగ్నే శుచియస్తవస్త్రా ప్రాజంతైరతే తవ జ్యోతిః యతోమింద్రం స్తవామ శుద్ధం శుద్ధేర్ధామ్నా శుద్ధేర్ధైర్వాంసో శుద్ధాశీర్వాత్మవత్తు ఇంద్రశుద్ధో రణాభిః శుద్ధశుద్ధావిరోధిభిః శుద్ధోరయో నిధారయ శుద్ధోమధ్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయో శుద్ధోర్జ్ఞానజాసదే శుద్ధోర్జ్ఞానజిజ్ఞసి శుద్ధో వ్యాసకం శిశాసతి బ్రాహ్మణే స్వముదకం హితో ఏకదేవా పవిత్రేణ ఆత్మానం పురదే సదా ఏకసహస్రధారేణ పాపమాన్య కులంతమ రాజాపత్యం పవిత్రం సురోజ్యామకం హిరణ్మయం ఏన బ్రహ్మహితో భయం భూతం బ్రహ్మ మునేమహే ఇంద్ర సునీతి సామా పునాదు సోమస్వజ్ఞాపరణ సమీత్యా యమో రాజా బ్రహ్మణాపి పునాతమ జాతవేద మోచయంత్యా పునాదు. ఇప్పుడు పుణ్యావాచన కలశలో నీళ్లు ఉత్తరంలో ముందుగా మగవారు స్వీకరించండి, తర్వాత ఆడవారు తీర్థంగా స్వీకరించండి. అకాల మృత్యోహరణం. ముందు కలశలో నీళ్లు, 3 కలశలో నీళ్లు ఉన్నాయి కదా, అందరు తూర్పు వైపు ఉన్న కలశలో భావనం శుభం శుభం వాణి హిరణ్యగర్భాదిత్యాది నవగ్రహ దేవత పాదోదకం భావనం శుభం శుభం. ఏవం మన విషయనిష్టాయ యజమానస్య దంపతులందరూ కూడా మమానుకొండి వేయండి. గౌరీ రక్షా దేవే నమస్కారమయంత్రయా. ఓం గౌరీ. కొబ్బరిగా ఎదురు మండపం మీద ఉన్న కలశం ఉంది కదా, ఆ కలశం మీద కంకణములు పెట్టండి. కంకణములు పెట్టి వాటి మీద పసుపు కుంకుమ అక్షతలు వేయండి. వినాయకుడి దగ్గర పెట్టినా పర్వాలేదు. రక్షాదేవ నమః
పునః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్త అస్తు. మరలా 2 సాక్షరతతో కంకణములు పూజ చేయండి. గౌరీ రక్షాదేవ చేరవ యాజామి ఆవాహయామి నవరత్న గజల సింహాసనార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. పాదజో హోమాత్యం సమర్పయామి. పువ్వుతో 5 సార్లు నీళ్ళు చల్లండి. కాలు పక్కన ఒక ఆకు చెక్క అరటి పండు పెట్టి వాటిపైన పువ్వుతో నీళ్ళు చల్లండి. భూద్భువస్వ సత్యంతవర్తేన ప్రసిద్ధ్యాం. గౌరీ రక్షాదేవజే నమః. సత్యస్కాల కదలీబహార నివేదనం సమర్పయాం. 5 సార్లు చేయి చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. 3 సార్లు నీళ్ళు చల్లండి కంకణం మీద. మధ్య మధ్య అమృతమాన కాబట్టి దంపతులు ఆడవాళ్ళు దంపతులు మండపారాధన. ముందుగా భూమి మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం భూమి భూమినాయ భూమి సంప్రాప్య ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళ చేతికి ఒక పసుపు కొమ్ము, చిల్లర పైసా, అలాగే ఒక చెక్క, ఒక పువ్వు, అక్షతలు మగవారి చేతికి ఇస్తే ఒక్కొక్క ఆవాహయామి అన్నప్పుడు మగవాళ్ళు ఒక్కొక్క తమలపాకులో పెట్టుకుంటూ వెళ్తారు. ఆడవాడు ఒక పసుపు కొమ్ము, చెక్క, చిల్లర పైసలు, అక్షతలు, ఒక పువ్వు. ఆవాహయామన్నప్పుడు ఆ యొక్క తమలపాకు మీద ఆవాహయామి స్థాపయామి పూజయామి తద్రుద్రాయ ప్రజేన జయమి రుష్టమాయ సవ్యజే రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి గౌరీ విమాలి జలయామి నక్షత్రే కమలే కమలే సాధుష్పలే గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి జాతవేద జయజనమాన సోమకలాది యదోరజాత్రేణ ృతామావాహయామి స్థాపయామి పూజయామి గణానాం భవామహే కవిం కవీనాముపమస్రవస్తం మావాహయామి స్థాపయామి పూజయామి క్షేత్రశివనామజగో హిరేణేవ జగామజీ క్షేత్రమావాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రమజామహే నవలమహాభయం Krishna
ललाटमधि विष्णो कृष्णमधि विष्णोऽस्म्यप्रे तो विष्णो शिवरजे विष्णो ब्रह्ममधि वैष्णवस्य विष्णवे अच्युतं कर्मक्षमा भजामि साभजामि पूजयामि विष्णोस्तवदे वेद्याय मुखोनभेदं प्रजलोकिरिष्टा यस्यो विजयविक्रमे सलिच्ययन्ति मूलान् विश्वा अन्नगामभेदमावाहयामि साभयामि पूजयामि विष्णो परमं सदामच्यन्ति सूर्यः द्वेवदक्षराजनन्दद्विप्रादो अच्युतानन्दगोविन्दमावाहयामि स्थापयामि पूजयामि नानासुशर्महीनां निर्मन्त्रसलीतं विश्वामलिप्रिया भवदत्तिरा आदिप्रश्नस्य वस्त्रं ज्योतिर्पश्यन्ति वासरं वरोदिगिर्गिरे प्रियात्मः विषेवाः कृष्णाभ्रो अश्विनी देवतामावाहयामि पूजयामि निवृत्त्या सर्वकारित्रं जन्युस्तम् आत्मातनोर्वां देव्यं रहतरन्तरे मक्षोदिज्ञे ये केवल कुछन चिंता कुछंगा कृष्णया समाधिजोगुं शरामान् स्वर्गराजगर्भान् देवङ्गच्चरपरः बन्धवाहयामि स्थापयामि पूजयामि धर्मराजजले ब्रह्मत्वासो विश्वामित्रस्य गौतमः आशिषरवरमेज्ञासप्तैदेवलेत्रः अरुञ्जलीसैत सप्तर्षि मामाहयामि स्थापयामि पूजयामि कस्तेन आदित्या आद्युक्तिशानाविवन्तके कस्तेन आदित्या आद्यंतिशानादिवंशुद्धारसाच्यमावाहयामि स्थापयामि पूजयामि शंभवे नमः शंकराय नमः शिवाय शिवराय च एकादशमावाहयामि स्थापयामि पूजयामि आदित्याय सुगमाय मंगलाय उषाय च पुरुषप्रतिष्ठावय नमः आदित्याय नमः देवतामावाहयामि पूजयामि गंगोस्मरस्वयमामहेतने अस्तागस्तुरेवाय नन्दिकारावाहयामि स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि अपायतस्फले पश्चात्यामाधरद्भुतां श्याम्रेमहे आयुष्पालमावाहयामि स्थापयामि पूजयामि ओमो देवं सोमो अर्पन्तमादकं सोमो वेदं कर्मण्यं ददातु साधन्यं वेद्यं स्वयं श्रवणं योगिता तस्मै वेदं दिक्पालमावाहयामि स्थापयामि पूजयामि आनं जगत्तत्त्वतत्परमो ओं देयं देवमोदे ओमदे वयं पूजानोदिनावेदनापरत्कुले अक्षरा पादुर्नद्धस्वस्तये स्थापयामि पूजयामि प्रमोदन उदय तिष्ठा देवो न सुविदा उत्प्रोवादस्तु जनराजरञ्जभिर्वागद्धर्विक्वयामहे स्थापयामि पूजयामि भगवान् क्षारः पोते भगवयन्ति ओम सत्यो जातं प्रपद्यां सत्यो जाताय वै नमो नमः भवे नाति भवे भवस्तवान् भवोत्तमाय नमः सत्यो जातरुद्रमावाहयामि स्थापयामि पूजयामि यत्रैन तमोपातु निकुञ्जे ఈ పంచకర్మలను ఆవాహన చేయండి ఓం మహాదేవాయ నమో జయశాయ నమస్తే శాయ నమోక్షాయ నమస్కారాయ నమస్కారవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమో సర్వభూతరమణాయ నమో గణోన్మనాయ నమః నామదేవరుద్రమావాహయామి స్థాపయామి పూజయామి కామేశ్వరి కళ్యాణంగ మండల మండపాధిష్టాన దేవతాభ్యో నమః ఆ కలశ మీద ఒక అరటి పండు పెట్టి తొక్కవలసి దానిపైన పువ్వుతో నింజాలని భూర్భువస్సువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోజన ప్రచోదయాతు అర్ధంత్వా సత్యేన పరిషించామి ఆ ప్రసాదం మీద చేయవేయండి మండపాధిష్టాన దేవతాభ్యో సత్యస్కార కదలీపహార నివేదనం సముత్పజామి అమృతమస్తు అమృతోవస్త్రమసి ఐర్కాల చేయుబట్టి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ పువ్వు
अमृतवाणीं समर्पयामि अमृताभिधानसूत्रामोहं समर्पयामि पादवृक्षालयां ताम्बूलं समर्पयामि రెండు పువ్వుల దేవయ ఓం గణాంబికాయే చ విద్మహే స్వామివారికి వేదిక పైకి తీసుకురావాలి. స్వామివారు అమ్మవారు కళ్యాణాంగ దేవతలు ఉత్సవమూర్తులని ఇప్పుడు వేదిక పైకి తీసుకువస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం నమ శివాయ అనుకొని జపం చేయండి. ఉత్సవమూర్తులని దేవతా విగ్రహాన్ని వేదిక పైకి ఆవాహన చేస్తారు.
అమ్మవారికి కంకణధారణ చేయాలి. ఆ గౌరీ రక్షాధారణ చేయాలి. తర్వాత హిమవంతుడు ఆ స్వామివారు వేసిన సమయంలో మరలా కంకణం ఇప్పినంత వరకు జాతా శౌచం గాని మృతా శౌచం వచ్చినా కంకణం ఇప్పినంత వరకు అది మన శరీరానికి అంటదు. కంకణం ఇప్పిన వెంటనే ఆ అశౌచం వస్తుంది. కాబట్టి అది మనకి అదే దేవధారణ దేవతాభ్యో నమః రాజామి జ్ఞానపుష్పం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గజర హేమ సింహాసనార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి పాదజో పాద్యం సమర్పయామి హస్తజో అర్ఘ్యం సమర్పయామి ముఖే సుధాచమనిం సమర్పయామి స్నవయామి స్నానం సమర్పయామి స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి యజ్ఞోపవేతరాజసూత్రార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి దివ్యశ్రీ నందనార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి అనాకరణార్థం సమస్త పుష్పాక్షరాన్ని పంచమ్యే నమస్త్రే దండనాదాజే నమస్త్రే సంకేతాజే నమస్త్రే సమయేశ్వర్యే నమస్త్రే సమయ సంకేతాజే నమస్త్రే వారాహే నమస్త్రే ప్రోధన్యే నమస్త్రే శివాజే నమస్త్రే వార్తాయే నమస్త్రే ఆజ్ఞాచక్రేశ్వర్యే నమస్త్రే అయజ్ఞే నమస్త్రే సంగీతయోగిన్యే నమస్త్రే శ్యామాజే నమస్త్రే శ్యామలాజే నమస్త్రే మంత్రాధికాజే నమస్త్రే మంత్రిణ్యే నమస్త్రే సజవేశాఖ్యాయ నమస్త్రే ప్రధాన్యేశ్యే నమస్త్రే నేమప్రియాజే నమస్త్రే వైనిక్యే నమస్త్రే ముద్రిణ్యే నమస్త్రే ప్రియప్రియాజే నమస్త్రే కదంబేశ్యే నమస్త్రే కదంబవనవాసిన్యే నమస్త్రే యోక్త యజ్ఞోపవేత సహిత యదా జ్ఞానక కంకణాధిష్టాన దేవత రక్షా గౌరీ దేవతే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం భూద్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సత్యం వర్తే అనంతవా సత్యేన పరిశుద్ధ్యామి గౌరీ రక్షా స్వామి స్వామి రామేశ్వరి దేవి రామేశ్వరి దేవి రామేశ్వరి దేవి ఓం జ్ఞానవేద నమః భగవాది యరోగవేద అనస్కరి దుర్గాని విశ్వానామే వసిద్ధోదయాత్యతే నామ నవరాత్రే మయోధరే కర్మవరే విద్యా ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం దయామతేన సహజం పురస్తాదు దంపతులు రెండు పూలాక్షులు స్వామివారి మీద వేసి నమస్కారం చేయండి. విఘ్నాంత కళ్యాణాంత దేవత యోక్త రక్షా సహిత గౌరీ రక్షా సహిత యజ్ఞోపవేతధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఇప్పుడు స్వామివారికి కన్యాదానం అనేది జరుగుతుంది. స్వామివారికి అమ్మవారికి మధ్యన
తెరసాలు పెట్టి స్వామి వారి పాదుకలు పెట్టి దానిపైన క్షీరములతో అభిషేకం చేస్తారు. కన్యాదానం. చక్రవాళశీల మధ్యగత మహామేరో సహస్రశిఖరావర్తి మహారాజవన పరిరాజశేషస్య సహస్రభామణి మందితే ఐరావతముండరీకవామూలాన్య పుష్పబిందుతారో మరుపరీకాక్షాఖ్య దిగ్గజంతి శృంగారలోత్తర్మితే అమరావతి కోశవతి అంభోవతి రేవతి సిద్ధవతి సాధ్వవతి గంగాధర్వవతి అగరావతి పుణ్యాపురి విరాజితే ఇంద్రాగ్ని జమానిరుతి వర్ణవాయుకుబేరీశానాది రత్నపాయ పారిలే మహేంద్రమలయ సఖ్య శక్తి మహవత్ ఋషివత్ వింధ్యా పర్యాత్ర సప్తగురాజల మతంగ హిరణ్య శృంగమాల్యవత్ కిష్కింద భాష్య శృంగార్చ లోకలోకాజల పంచమహానగాధిష్ఠితే రామ శివరంతి గజ గంగ సహోత పృథిమాంధ్రాతృ యమాది మరుతు దిలీప భారత అంబరీష శ్రీబిందు భగీరథ పరశురామ ఇది షోడశ మహారాజే పారిదే కార్తవీర్య సగర పురారవ పురుపుత్సనల హరిశ్చంద్రాఖ్య షట్చక్రార్తిభి అలిష్ఠితే అంగవంగకలింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవనే బాలకేరళ లౌలవాంజాల గౌడ మలయాళ సింహ ద్రవిడ కర్ణాట నాట బాణాట పర్వాట బాణాట నాటవాంజ ఉదీంద్రాంధ్ర ఆంధ్రహుణ గజార్ణ భోజ పుష్కురుకురు గాంధార విదర్భ విదేహ బాహ్రికవర్పర కేకయ గోదల కుందర కిరత శూర సేన సేన వకోంగన చెంగన మత్స్య మత్ర వార్ష్మగచ్చర యమన జాల అంగాగదాల్వజేత సింధూవత్యాది అనేక విశేషిత వేద భాషా భూమి పరిపాలితే భాగీరథీ గౌమతి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమనదీ తుంగభద్రా రేణుకామలయా హరి కావేరీ కుటమాలా తామ్రవర్ణే విశోకా కాశికీ గండకీ కింపురుష గిరామృత గురుభద్రాశ్వరామనక హిరణ్యక కేతువార అర్యాక్ష ఇది నవఖండమంగితే గండక వింజక గండకవదయక నహుడనేమిల ద్వైత గుహా దేవదారు శ్వేతాక్ష ఇది దశార్ణవారణ్యాదితే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ చందో లక్షద్వీపే ఫల పరిషే గంగా భారతాది భక్తులు మండల పర్యంతో సహస్రావధానే ఏకైకమాలికామరచంద్రమేణ ధర్మరాశ్చరణ సంవిధానే బ్రహ్మలోకే నివాసిత్యర్థో ఓం నాసిత్రో మండల పర్యంతం సహస్రావధానే ఏకైకమాధావకర్షణ క్రమేణ ధర్మరాశ్చరణ సంవిధానే బ్రహ్మలోకే నివాసిత్యర్థో వైశ్చంద్రమండల పర్యంతో సహస్రావధానే ఏకైకైవాపకర్షణ క్రమేణ ధర్మరాశపదన సంవిధకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం సూర్యమండల పర్యంతం సహస్రావధానే ఏకైక జలాపకర్షణ క్రమేణ ధర్మరాశపదన సంవిధకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం త్రిగుణే గురాగ్నిష్టోత్తోర్యామన శాంతమన ఆదేయపై బౌండరీ దాశ్వమేధ శరదర పుణ్యఫలామాప్త్యర్థం. అందరూ కూడా చెప్పండి, ఆ యొక్క దంపతులు బయట ఉన్న భక్తులు ఈ యొక్క కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పంలో ఈ మంత్రములు చెబితే 6 కాలంలో మన కన్యాదానం చేసే ఫలితాన్ని పొందుతాము. కాబట్టి అందరూ కూడా చెప్పండి, అందరూ కూడా ఓం దశ పూర్వేశ దశ పరేశ మధు వంశాన సాలంకృత సహ హిరణ్య ఉదక పూర్వక త్రిగుణి కృత అగ్నిస్తోమ ఆప్తోర్యామన రాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల ప్రాప్తి అర్థం సాలంకృత సహ హిరణ్య
హిరణ్య హిరణ్య ఉదక ఉదక పూర్వక పూర్వక కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే కరిష్యే. ఒక్కసారి లెక్కమైన వాయించున్నాయా కన్యాదానం జరుగుతున్నాయి భగవంతు బ్రాహ్మణులు ఆ పార్వతీ అమ్మవారి స్వామివారికి కన్యాదానం చేస్తున్నారు. ఓం కన్యాదాన ముహూర్త స్వామివారి మీద దంపతులు వెళ్ళి భూలక్ష్మి వేయండి. కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. ఇప్పుడు స్వామివారి అమ్మవారి యొక్క గోత్ర ప్రవర చెప్తారు. స్వామివారు ఏ గోత్రం నుండి ఉద్భవించారు, ఎక్కడి నుండి ఉద్భవించారు, వారి యొక్క వంశం ఏమిటి అని చెబుతారు. అందరూ శ్రద్ధగా వినాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ శుభం భవతు. పరమ శివ శివ గదా శివ ఈశ్వర మహేశ్వర పంచారుషయ ప్రవరాంకిత పరమ శివ గోత్రస్య పరమ శివ ధర్మానత్తే. మన చంద్రశేఖర స్వామి వారు పరమశివ శర్మ అనే మునిమానవుడు స్వామి వారు మరలా చెబుతున్నారు వినండి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణ శుభం భవతు. పరశివ శివ పదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషయ ప్రవరాంకిత పరశివ గోత్రోద్భవస్య సదాశివవర్మ పౌత్రాయ. సదాశివవర్మ అనే స్వామి వారికి మనవడు మన చంద్రశేఖర స్వామి వారు మనలా చెబుతున్నారు వినండి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణ శుభం భవతు. పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషయ ప్రవరాంకిత పరశివ గోత్రోద్భవస్య మహేశ్వరవర్మ పుత్రాయ. మహేశ్వరవర్మ అనే స్వామి వారికి మన పుత్రుడు మన యొక్క చంద్రశేఖర స్వామి వారు మనలా చెబుతున్నారు వినండి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణ శుభం భవతు. పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య చతుర్దశభువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ రాజకాయ నిర్గుణాయ నిరాకారాయ చంద్రశేఖరాయ మహాతేజసాయ శ్రీ చంద్రశేఖర స్వామినే వరాయ. ఇది స్వామివారి యొక్క వంశం. ఇప్పుడు అమ్మవారి యొక్క తాతగారు ముత్తాతగారు తండ్రి గారి యొక్క గోత్ర ప్రవర చెప్తున్నారు వారి వంశం. శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాధిపరాన్విత పరశివ గోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణ పౌత్రీ. చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనవరాలు మన యొక్క కామేశ్వరీ దేవి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణ శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాధిపరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య శర్మ పుత్రి. హిమవంతుని మేనక యొక్క దంపతుల యొక్క కుమార్తె మన యొక్క కామేశ్వరీ దేవి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణ శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాధిపరాన్విత సుముహూర్త కాలం ఆసన్నమైంది. కాలస్వరూపుడే ఆ యొక్క పరమశివుడు కాబట్టి ప్రత్యేకంగా మనకు మానవులకైతే వజ్ర దుర్ముహూర్తములు చూసుకొని సుముహూర్తం ఉండాలి. దేవతలకి ఆ కాలం అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారు లోకాతీత గుణాతీత సర్వాతీత స్వరూపిణి. అన్నిటికీ అతీతంగా ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆవిడే పరదేవత. ఆవిడ యొక్క భక్తే కామేశ్వరుడు శివుడు.
ఆ యొక్క స్వామి శివుడు అమ్మవారికి భర్తగా పొందడానికి చాలా ఏళ్ళు తపస్సు చేశాడు. ఆ యొక్క సంశుద్ధైనం బసితి బసతో ధూలన విధిం. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయలే చేయగలరు. అమ్మవారు పంచకృత్య పరాజని 5 కృత్యములు చేయగలరు. సృష్టి స్థితి లయలు చేసి తిరోధాన అనుగ్రహం అనే 2 పనులు చేయగలరు. పోయిన దాన్ని మరలా సృష్టించగలరు, సృష్టించిన తనలో కలుపుకోగలదు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేయించే శక్తిని కోల్పోతే అమ్మవారి దగ్గరకు వచ్చి పాల ధూని రేణువి పెట్టుకునేసరికి సృష్టి చేసే శక్తి వచ్చింది. విష్ణుమూర్తి వారు కూడా పోషించే శక్తి పోతే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ ధూని రేణువు గుప్తుగా పెట్టుకుంటే ఎన్ని సహస్రేణ శిరస తన యొక్క 1000 శిరస్సులు ధరించేసరికి పోషించే శక్తి వచ్చింది. మరి శివుడు ఏం చేశాడు? నేనేం తక్కువ తిన్నాననుకొని అమ్మవారి పాద ధూళి రేణువులు దొర్లేశాడు. బసితి బసతో ధూలన విధం. అక్కడదేమైంది? లయం తనలో కలుపుకునే శక్తి కాకుండా అమ్మవారికి భర్తగా వచ్చే శక్తిని పొందాడు ఆ యొక్క పరమశివుడు, కామేశ్వరుడు. అంత శక్తి అమ్మవారిలో ఉంది. నిత్యం ఎవరైతే అమ్మవారిని ఆ యొక్క శివదేవతని శివపార్వతులిద్దరిని కూడా ఆరాధిస్తారో వారికి ఎటువంటి గ్రహ బాధలు ఉండవు. అమ్మవారి యొక్క బొటని వేలు కింద ఈ నవగ్రహములు కూడా ఉంటాయి. కాబట్టి అంత శక్తి ఆ యొక్క శివశక్తులు. కాబట్టి అలాంటి స్వామి వారికి ప్రత్యేకంగా కాలాతీత స్వరూపులు వాళ్ళిద్దరు. కాబట్టి వారు ఏ సమయం ఉంటే అదే సుముహూర్తం. కాబట్టి ఆ స్వామి వారికి ఇప్పుడు గుడచీరక ధారణ, మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. వాటి వల్ల గుడచీరక ధారణ స్వామి వారికి అమ్మవారికి చేయడం వల్ల మనలో ఏమిటి కలుగుతుంది? తేజస్సు, ఆయుస్సు, ప్రాజస్సు కలుగుతాయి. దేవతకి కళ్యాణం అంటే వాటి వల్ల మనకి ఉపయోగమే. అలాగే మాంగళ్య సూత్ర ధారణ వల్ల స్త్రీలందరికీ కూడా సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అందుకు దేవతా కళ్యాణాలు, శాంతి కళ్యాణాలు, అభిషేకం చేయడం. కాబట్టి స్వామివారికి అమ్మవారికి గుడచేరక ధారణ అలాగే మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. వాటికి ముందుగా పూజ. గుడచేరక అధిష్టాన దేవాల సహిత యోక్త మాంగళ్య గౌరీ దేవజయ నమః గాయామి ఆవాహయామి నవరత్న గదుర సింహాసనార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి. సమర్పయామి హస్తయోగయామి ముఖే శుద్ధాచమయం సమర్పయామి సమయామి స్నానం సమర్పయామి స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి యుగ్మాభవేదార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి దివ్యశ్రీ చందనార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి ఆభరణార్థం సమరా పుష్పాం పూజయామి. ఓం దుర్గాజీ నమశ్రీ శివాజీ నమశ్రీ మహాలక్ష్మీ నమశ్రీ మహాగౌరీ నమశ్రీ చండికాజీ నమశ్రీ సర్వజ్ఞాజీ నమశ్రీ సర్వలోకేశాయ నమశ్రీ సర్వకర్మబల ప్రదాయ నమశ్రీ సర్వతీర్థమయాజీ నమశ్రీ పుణ్యాజీ నమశ్రీ దేవజాజీ నమశ్రీ అజోనిజాజీ నమశ్రీ భూమిజాజీ నమశ్రీ నిర్గుణాజీ నమశ్రీ ఆధారశక్యే నమశ్రీ అనీశ్వర్యే నమశ్రీ పరమేశ్వర సేవిత ఆ గుడచీరకధిష్టాన దేవతా సీత యోక్త మాంగళ్య గౌరీ దేవతే నమశ్రీ నానావిధ పరిమళవత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి వనస్పత్యుర్భవేత్ విజయర్నానా కంఠేషు సంయుతో ఆగ్రహే సర్వదేవానాం గుడచీరకధిష్టాన దేవతా సహిత యోక్త మాంగళ్య గౌరీ దేవతే నమః ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానందనం శుద్ధా ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వీరాంగకమలాంబోర్వా గగనశిరోర్వా ఘనఘనంతాయోగీంద్ర గురేహరీంద్ర తారకాజలమందిర కరుణభీక్షణాలంకార కందర్పవస్మలిప్త శరీర మందాకినీ తరంగా సంగదన ధోలాయమాన జరాముండగా పాండురంగా రుద్ర కన్యాస్తవిన్యస్త
మధుమాతాయతే మధుక్షరంతి సింధవః అద్వీర్ణస్సుందోషతి మధునక్కముదోషతి మధుభక్తాద్భుతమృజః యోరస్తునః పితా మధుమాన్నోస్మరమరుభాగో అస్మధూర్యః అద్వీర్కామోహన్వః ఆవాజ్యలంజుత్సంవర్ణవాత్రే ప్రతిష్ఠితమో అధువర్గం గృహాత్ కుంభార్వతీ పరమేశ్వరో ఓం శుక్రమహిజ్యోతిరసరే జ్యోతిరేవో సర్వం మధు సర్వం మధు మధువర్గప్రాసన ముహూర్త సుముహూర్త అస్తు సద్యోజాతం ప్రవద్యామ సద్యోజాతాయ నమః భవే భవేనాది భవే భవస్వః భవార్థాయ నమః రామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోత్మనాయ నమః భగవద్గీత ప్రార్థన ముహూర్త సుముహూర్త అస్తు. ఇప్పుడు స్వామి వారికి బ్రహ్మములు వేస్తారు. బ్రహ్మములు యోగైతాం బ్రహ్మణో వేద. అమృతేన ఉదాంబుడి ఏదైతే బ్రహ్మ విధించిన ముడి ఉంటుందో అది బ్రహ్మముడి అని పేరు. ఆ దంపతులు అక్షులు చూడలై వస్తే బ్రహ్మముడు కడతారు. మనకి బ్రహ్మముడు చేస్తే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడని శాస్త్రంగా ఉంది. కాబట్టి బ్రహ్మే ఆనాడు వివాహాలు నిర్ణయించి ఈ దంపతులకి వివాహం జరగాలని రాసి పెడతారు. ఆ ముడి బలపడడం కోసం ఆ యొక్క స్వామి వారి ప్రీతిగా లేదా మనకైతే ఆ యొక్క దాంపత్యం కలకాలం అన్యోన్యంగా ఉండడం కోసం బ్రహ్మముడి వేస్తారు. అందులో రాగి పైసా, పూర్వకాలంలో అయితే రాగి పైసా, అక్షలు, అలాగే పోమకాయ కట్టి కడతారు. ఒక్కొక్క దానికి రాగి పైసా నీ యొక్క ఆయుష్ కోసం, ఆ యొక్క పోమకాయ సౌభాగ్యం కోసం, అక్షతలు నీ యొక్క తేజస్సు కోసం. అందులో కట్టే ద్రవ్యాలకు కూడా అర్థములు ఉన్నాయి. కాబట్టి అలాంటి బ్రహ్మముడి ధారణ. ఇప్పుడు దేవతలకి బ్రహ్మముడి దేవత ఎందుకు? మనందరి శ్రేయస్సు కోసం దేవతలకి బ్రహ్మముడి ధారణ ఆ యొక్క స్వామి వారు చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం యో వైదాం బ్రహ్మణో ఒక్కసారి నాలుగు వాయించండి. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంగురీ తస్మై బ్రహ్మణ బ్రహ్మాజ ఆయుర్గేత్యం ప్రజాంగదో. ఓం బ్రహ్మం వారి శంకరో గిరిశదో నారాయణో ఇందిరో దేవేంద్రో సవిమానుకాయ వేదే శ్రీరామ సీతాసనే చంద్రోనో హిరత్నరత్నరామ ఆశిష్టమారోగ్యతే నిత్యేహం వరదే వివాహగమయే వేదార్థం మంగళో సుమోర్తే స్వామః శ్యామలే సామరానా దేవావతే చంద్రశేఖర రామేశ్వరి సమేత చంద్రశేఖర స్వామినః సావధాన చంద్రశేఖర స్వామికి చంద్రశేఖర స్వామికి చంద్రశేఖర స్వామికి ఓం సానోదేవే నమః ధర్మయక్షతు ఆత్మాహార సమంతరః లోకిష్టావిచాసరే సర్వాన్వాన్ చక్రు దంపతులకు పూర్వాక్షుతు స్వామివారి మీద బ్రహ్మ గ్రంథధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఇప్పుడు స్వామి వారికి ఇడ్లీ పేర్లు, పువ్వుల దండలు, అలాగే కర్పూర దండలు స్వామి వారికి సమర్పిస్తారు. అలాగే భక్తులున్న భక్తులందరూ కూడా ఆ యొక్క కర్పూర దండలు, ఇడ్లీ పేర్లు, పన్నీరు ఏదైతే అవి కూడా అత్యంత స్వామి వారికి సమర్పిస్తారు. ఓం చెప్తాను మధ్యలో. అహం రుద్రేశ్వరాం ఆదిత్యే బృహ విశ్వదేవై అహం నిద్రావోధాగ్ని అహస్మి నోభా
కర్పూర దండలు మార్చుకోవాలి. మగపిల్లవారు ఆడపిల్లవారు వేయాలి, మగ ఆడపిల్లవారు మగపిల్లవారు వేయాలి. దంపతులు నించోండి. ఆ కర్పూరం తీసుకొని ఆడవారు మగవారికి వేయండి, మగవారు ఆడవారికి వేయండి. ఇక్కడ అందరం కూడా స్వామివారికి పెళ్లి పెట్టాలంటే కానీ ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా పొందాలి. కాబట్టి మాలికా ధారణ చేసుకోండి అందరూ కూడా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేనో బృహస్పతి. అయ్యా అత్తిల స్వాముల వారికి వేయండి. అత్తిల స్వాముల వారికి కాళిదాసు వారు, జగన్నాథం వారు, సూర్యనారాయణ వారు దంపతులందరూ అత్తిల స్వాముల వారికి వేయండి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే రాజా వరుణో ధ్రువందేనో బృహస్పతి. ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ సానాదేవి ధర్మయచ్చలు ఆత్మాహారసమంతరభూ దువత్తిష్టావచాతరి సర్వాహాన్వాన్ చందు. అయ్యా స్వామివారికి అమ్మవారికి పన్నీరు చల్లండి. అయ్యా నాదస్వరం వాయించాలి. ఆ నాదస్వరం మంగళ ఘోషాన్ని స్వామివారి యొక్క మాలికా ధారణ జరగాలి. మాలికా ధారణ మహోన్నతంగా పంచుకోండి. స్వామివారి మాలికా ధారణలు ఇలాంటి వివాహ సమయంలో కేవలం చాలా అరుదు. అందరూ పండుగ చేసుకోండి. మీకే చెప్తుంది అందరూ కూడా
అక్షరారోహణ ముహూర్త సుముహూర్తోస్తు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తలంబరాలతో పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి ఎవరైతే కట్నములు కానుకలుగా చదివించాలనుకుంటే చదివించాలి. ముందుగా ఆడపిల్లి వారు మగపిల్లి వారికి, మగపిల్లి వారు ఆడపిల్లి వారికి చదివించాలి. అయ్యా ముందు కాళిదాసు దంపతులు స్వామివారికి దంపతుల తలంబ్రాల వేడుక చూడండి, ఎంపు మీద చూడండి, తలపైన మెరిసేటి తలంబ్రాకి పవిత్రాలు ప్రతి సంవత్సరం తీర్థమాలు కాళిదాసు దంపతులు దాని యొక్క కుమార్తెలాగా భావిస్తున్న కామేశ్వరి దేవి దేవత అనుగ్రహం కోసం అల్లుడుగా భావిస్తున్న స్వామి అనుగ్రహం కోసం 1000 రూపాయలు ధనందాన్ని దీర్ఘమాయు తెలంగాణ దంపతులు కావన్య దంపతులు ఆ యొక్క స్వామి వారి అమ్మవారి స్వామి వారి అనుగ్రహం కోసం 500 రూపాయలు. స్వామివారి ఓం మహారాజ స్వాహ, ఓం జానాజ స్వాహ, ఓం దానాజ స్వాహ, ఓం సమానాజ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. అందరి భక్తులు అందరూ కూడా నమస్కారం చేయండి. బ్రహ్మాత్మనం బ్రహ్మామహే బ్రహ్మాత్మం బ్రహ్మణాహుతం బ్రహ్మైవదేన గంధమయో బ్రహ్మగర్భవాధినా మధ్య మధ్యామృతవాణి సమర్పయ. పూతో 3 సార్లు జలం దంపతుల మంటపాల మీద మధ్య మధ్యామృతవాణి సమర్పయ. అమృతామిదామసూత్రామోసం సమర్పయ. హస్తావృక్షాలయం దండో సంభార వృక్షాలయం తాంబూలం ఆకుజంగా ఉండి పెట్టడం లేని 2 పూల అక్షరవేది. మనాన్మనాజ నమః దివ్య తాంబూలం సమర్పయామి. అఘోరేభ్యోఘోరే విదతే కర్పూర నీరాజనం. సామూహికంగా స్వామివారి దగ్గరే మంగళహారతి ఇస్తారు. దంపతులు లేచి నమస్కారం చేయండి. భక్తులందరూ కూడా ఒకసారి అలా నిల్చోండి జాగ్రత్తగా. నమస్తే నమస్కారం చేయాలి భక్తులందరూ కూడా. మంగళారతి చూసి నమస్కారం చేసే దంపతుల మండపం మీద పువ్వులు అక్షులు వేసి నమస్కారం చేయండి. సువర్ణ మంత్ర పుష్పాక్షరాన్ని సమర్పయామి. మరలా దంపతులు బయట ఉన్న భక్తులు అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడే ప్రదక్షిణ చేయండి. యానికాని బాబా జన్మాంతరకృతాంచ దాని దాని సందే ప్రదక్షిణ పడే పడే బాబు బయట భక్తులు దంపతులు యానికాని బాబాన జన్మాంతరకృతాంచ దాని దాని సందే ప్రదక్షిణ పడే పడే పాపో హం పాపకర్మ హం పాపాత్మ పాపభవాన్ నాహిమాన్ కృపయా దేవ శరణాగరవత్సల అన్యరా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావ. అందరూ కూడా మాం రక్షంతో అనుకోండి. బయట భక్తులు లోపల దంపతులు మాం రక్షంతో అనుకోండి. యజమానకం రక్షంతు. ఇప్పుడు అయ్యా అచ్యుత స్వామి వారు ఆ దంపతుల మీద అక్షులు ఆశీర్వచనం. స్వామివారి యొక్క తలంబరాల అక్షతలు ఉన్నాయి కదా, ఆ అక్షతలు వేయండి. ఆశీర్వచనం.
ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృత